మీ అందరికీ నా వందనాలండి. ప్రైజ్ ఆల్. నేను చెప్పే ఇప్పుడు మిమ్మల్ని బలపరచాలని నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తున్నాను. అయితే నాది చిన్న సాక్ష్యమేనండి. మీరు ఈ సాక్ష్యం వినాలని, మీ పక్షాన ఎవరైనా శత్రువులు ఉండొచ్చా, మీరు బలవంతులు కావచ్చు, అవతలోళ్ళు బలవంతులు అవ్వచ్చు, గొడవాడే మనుషులు అవ్వచ్చు, కానీ మీరేం మాట్లాడలేకపోవచ్చేమో. నా సాక్ష్యం చెప్తున్నాను, వినండి. ఏంటంటే, నేనెంత పెద్ద పాస్టర్ను కాదు, ఏమని కాదండి. నా కాడ అంత లేదు. నా దగ్గర అయితే చిన్న సాక్ష్యం ఉంది. నా జీవితంలో దేవుడు నా పక్షాన ఉండి ఎలా మాట్లాడాడో మీకు చెప్తున్నాను. ఆ సాక్ష్యం వినండి. ఏం సాక్ష్యం అంటే అండి, ఒకరోజు మందిరం నుంచి నేను పెట్రోల్ బంకుకి వెళ్ళానన్నమాట. పెట్రోల్ బంకుకి వెళ్తే అక్కడ ఒక కుర్రోడు ఉన్నాడు, బాగా మాట్లాడుతున్నాడు. అదే ఎంతయ్యా అంటే నేను అన్నాను 60 రూపాయలది పోయిలే అన్న. ఆ రోజు నా ఫోన్పేలో కూడా డబ్బులు అస్సలు లేవు, నాకు చాలా ఇబ్బందిగా ఉన్నానన్నమాట ఆ రోజు. అయితే నేను 60 రూపాయలది పోయమన్నా. యథార్థంగా ఈ మాట నిజం. 60 రూపాయలది పోయమంటే ఆయన ఏం చేశాడు, 165 పోసాడు. నా దగ్గర చూస్తే ఫోన్పేలో డబ్బులు లేవు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. దాంట్లో 100 రూపాయలు ఉన్నాయి. ఎందుకో దేనికో ఉంచానన్నమాట, అవసరతల కోసం. నాకు అప్పుడు కావాలి, అప్పుడు 100 రూపాయలే నాకు కావాలి కాబట్టి నేను దాచిపెట్టుకున్నాను. అది నాకు అవసరం కాబట్టి అది తప్పకుండా. ఏం జరిగిందంటే, ఆయన తప్పు పెట్టుకొని నా మీద గొడవాడటం మొదలుపెట్టాడన్నమాట. పెద్దంగా అరవటం, చాలా పెద్ద గొడవ అయింది. ఆయన తప్పులు పెట్టుకొని నన్ను అరుస్తుంటే నాకు భలే బాధేసింది. మరి నేను కూడా కొంచెం అడగాలి కదా గట్టిగా. నేను అడిగానన్నమాట, ఏంటి ఆడపిల్లల పట్ల ఇలా మాట్లాడతావా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు అని నేను మాట్లాడాను. ఆయన ఏంటంటే, ఆయన రెచ్చిపోయాడు. ఇటు ఆడపిల్ల కదా, లేడీస్ కదా, అటు రెచ్చిపోతారు మగవాళ్ళు. అయితే ఇలాగే మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మని పిలిపించాడు. వాళ్ళ అమ్మ ఇంకా చాలా గయ్యాల గంప అన్నమాట, గొడవలాడే మనిషి. బాగా గొడవకి వచ్చినట్టుందామా. అమ్మ, మీ అబ్బాయి చేసిన తప్పు తెలుసుకోమ్మా, నేనేమి గొడవాడట్లేదు. మీ అబ్బాయి 60 రూపాయలది పోయమంటే 165 పోసి అబద్ధం చెప్తున్నాడు. నా మీదే రివర్స్ అయ్యాడమ్మా, నా మీదకే గొడవ ఆడుతున్నాడు. మేము చెప్పేది కూడా ఏంటంటే, ఆమె గయ్యాల గంప అంటే ఆమెకు బాగా బలం ఉందన్నమాట నా మీద గొడవ ఆడటానికి. నాకైతే ఏం అర్థం కావట్లేదు. వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారు, అదే ఆమె వాళ్ళ వైఫ్, వాళ్ళ హస్బెండ్, ఆమె వచ్చారన్నమాట నా మీద గొడవకి. చాలా స్ట్రగుల్ పడుతున్నాను. నా పక్షాన అయితే ఎవరు మాట్లాడేవారు లేరు. అంత పెట్రోల్ బంకులు అందరూ చూస్తూ ఉన్నారన్నమాట. నాకైతే భలే బాధేస్తుంది. ఏంటి నా తప్పు లేదు కదా ప్రభువా అనుకుంటా వాడిని అరిశాను. ఒక ఆమె అంది, అమ్మ నువ్వు ఇలా గట్టిగా మాట్లాడతాం మంచిదైంది, ఆడపిల్లల్ని ఇంకోసారి ఏమనరు, నువ్వు కాబట్టి ఇలా గట్టిగా మాట్లాడావమ్మా అని చెప్పి ఒక ఆమె నన్ను బాగా చెప్పిందన్నమాట. మరి చూడండి అంటే, నా తప్పు లేకపోయినా ఆయన ఏం చేస్తున్నాడో, నా మీదే రివర్స్ అయ్యాడు, నా మీదే గొడవ వేసుకుంటున్నాడు. వాళ్ళ అమ్మని, వామ్మో వాళ్ళ అమ్మ చూస్తే ఉందండి, రౌడీ కూడా ఉండదు. అది ఇదివరకు నేను ఇప్పుడు నేను చేయట్లేదండి, ఇప్పుడు చోట్ల సినిమాలు 10 సంవత్సరాల క్రితం చూశాను. సూర్యకాంతం ఆమె ఎవరు పిలుచుకొచ్చాడండి ఆమెని గొడవకి నా మీదకి. ఇక నేనేం చేశానంటే, మీరు అక్కడ ఏం చేయాలి చెప్పనా, ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఇక ఏడుస్తూ ప్రార్థన చేశాను, ప్రభువా నా తప్పు ఏమైనా ఉంటే నాకు చెప్పు, ఆయనది తప్పుంటే ఆయన గురించి చెప్పు అన్న. దేవుడు నాతో ఏం చెప్పాడు తెలుసండి, ఒక్కటే ఏడుస్తుంటే నేను బాధలో ఉండి, ఏమి చేయకపోయినా తప్పు నా మీద వేస్తున్నాడు ఏంటయ్యా, ఏంటి ప్రభు ఈ బాధ నాకని ఒక్కటే ఏడుస్తుంటే దేవుడు నాకు చెప్పిన మాట ఏంటో చెప్పండి. ప్రార్థనలో మా వారు ప్రార్థన చేసి వాడు ఉద్యోగం తీసేస్తున్నాను అన్నాడు. మా వారు మనిషి కదా, ఏం చేయలేరు. దేవుడు ఏం చెప్పాడు తెలుసండి, నా పక్షాన ఆ దర్శనంలో ఆ కల్లో నా పక్షాన నుండి మాట్లాడుతున్నాడు అన్నమాట. ఆమె అయితే అక్కడ ఉంది, గయ్యాల గంప, అదే అక్కడ గొడవాడే మనిషి, దూరంగా ఉంది. నా బిడ్డది ఏం తప్పు లేదు కదా ఈ విషయంలో అని చెప్తున్నాడు. నా పక్షా నుండి ఒక పోలీస్ ఆఫీసర్ లాగా, పోలీసు ఉంటాడు కదా, అట్టొచ్చి నా పక్షా నుండి మాట్లాడాడన్నమాట. నా పక్కన వచ్చి తెల్లారి లేగిస్తే ఒక మాట మళ్ళీ చెప్పాడు. వాడు పెట్రోల్ బంకులో వాడు లేనట్టు, జాబు నుంచి వెళ్ళిపోయినట్టు చూపించాడన్నమాట. హల్లెలూయా. అలా ఉంటోళ్ళు ఉండొచ్చండి, అంత రివర్స్ అయ్యే మనుషులు, మన మీద గొడవాడేవాళ్ళు.
అవసరమా? ఇంత అవసరం అండి? తప్పు ఎవరి వైపు ఉంది? ఆయన ఏమనాలి? అమ్మా ఏం లేదులే, నేను చూడలేలా, సరేలయ్యా అని నేను కూడా వచ్చేస్తాను. అయితే దేవుడు వాడికేసిన పరీక్ష ఏంటో తెలుసా? జాబే లేదు. జాబు నుంచి తీసేస్తున్నానని చెప్పాడు. నాతో చెప్పాడండి దేవుడు. ఆయన జాబుని నేను తీసేస్తున్నాను అన్నాడు. అలాగే పెట్రోల్ బంకు కాడికి వెళ్తే కొన్ని 4 రోజుల క్రితం వెళ్ళాను, 4 రోజుల తర్వాత వెళ్ళాను. ఆయన జాబు అదే పెట్రోల్ బంకు మీద ఏదో పెడతారండి, ఇక్కడ ఎవరు లేరు అన్నట్టు అదే చూపించాడు దేవుడు. ఆయన అక్కడ అడిగితే అమ్మ ఆయన జాబు మానేశాడు, ఆయన ఏందో వెళ్ళిపోయాడమ్మా అన్నారు. ఇక హల్లెలూయా, దేవునికి మహిమ. చూసారా, అవతలోళ్ళు బలవంతులైతే మన దేవుడు ఎవరో? సజీవుడు, యుద్ధము చేసే దేవుడు, యుద్ధము చేసే దేవుడు. ఒక ఆడపిల్ల మీద రెచ్చిపోయాడు. ఈ రోజున కూడా ఎంతోమంది రెచ్చిపోతున్నారు దేవుడు బిడ్డల మీద, సేవకుల మీద. ఎలా చూస్తూ ఉంటాడు అనుకున్నారండి? దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు, యుద్ధం చేసే దేవుడు. ఇది మీకు చిన్న సాక్ష్యం అవ్వచ్చు, కానీ నేను ఎదుర్కొన్న స్ట్రగులు, ఆయన మాట్లాడిన మాట, మన దేవుడు ఎవడండి? బలవంతుడు. ఎలాంటి వాళ్ళని తీసి పక్కన పెట్టేసేవాడు. ఎందుకు మౌనంగా ఉంటున్నాడంటే ఏదో ఉంది, ఏదో జరగబోతుంది కాబట్టి ఆయన మౌనంగా ఉన్నాడు. ఆ రోజున జాబు తీసేస్తున్నాను అన్నాడు, అంతవరకే. వాడు జాబు తీసేశాడు. అక్కడ పెట్రోల్ బంక్ అక్కడ లేడు. ఎవరు తప్పు? అవతలదే తప్పు. కాబట్టి అందుకే ఈ సాక్ష్యం దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు ఎవరితో బాధపడుతున్నారా? ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీరు ఉద్యోగం చేసే చోట, స్కూళ్ళల్లో చోట, ఎక్కడైనా అండి, మీకు విరోధంగా ఉన్న ఆయుధము వదిర్లదు. నిజమే, ఏ ఆయుధము మనకి విరోధంగా ఉన్నది వదిర్లదన్నమాట. దేవుడు మౌనంగా లేడండి. మిమ్మల్ని బలపరచాలని ఈ సాక్షి మీకు చెప్తున్నాను. ప్రభువా స్తోత్రము నా తండ్రి. ఎవరైతే ఈ సాక్షి విన్నారో వాళ్ళని బలపరచండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.